సత్య విశ్వనాథం అయితే సత్య వాళ్ళ అత్తంటికి అయితే వస్తూ ఉంటారు. అలా వస్తూ దేవం అయితే వాళ్ళని ఆపి ఎవరో బకరాగాడు దొరికేసి ఎంత వేగంగా ఈ విషయం తెలిసేలోపు పెళ్లి చేసిద్దామా అని చేసి నా కొడుక్కి అంటేశారు అని దేవమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆపండి, మా కూతురు అల్లనిదాయి కాదు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి మరి అల్లనిదాయి చెప్పండి అని అయితే అంటాడు మహాదేవయ్య. ఆ కాళీగారిని వచ్చి నిజం చెప్పమాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అత్తింట్లో నేను ఉండాలో ఇంటికి వెళ్ళిపోవాలా అనేది నిర్ణయించాల్సింది క్రిష్ అనేది సత్య వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. ఇప్పుడు మాతో పాటు క్రిష్ కూడా వచ్చి మేము నిన్ను చీకొట్టాలా అనేది అంటూ ఉంటాడు మహాదేవయ్య. క్రిష్ని పిలిపించి అడగండి అనేది అంటూ ఉంటుంది సత్య. ఆ మాటలకి క్రిష్ చిన్న అనేది పిలుస్తూ ఉంటాడు మహాదేవయ్య. ఇక క్రిష్ మేడపై నుంచి అయితే కిందకి వస్తూ అలా దిగుతూ ఉంటాడు. అది చూసి సత్య అయితే ఏం చెప్తాడో ఏంటో అనేది అలా చూస్తూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే కిందకి దిగి అలా సత్య కాసేత చూస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే క్రిష్ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్న సత్య కాసేత క్రిష్ అక్కడికి వచ్చి ఏం చెప్పాలా అని అందరి ముందైతే అలా చూస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే క్రిష్ని చూసి ఏం చెప్తాడో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే సత్య కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక సత్య కూడా క్రిష్ కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. కానీ క్రిష్ అయితే ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సత్య కూడా బాధపడుతూ ఉంటుంది. క్రిష్ ఏం చెప్తాడో అని భయపడుతూ ఉంటుంది.